హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. చూడండి, ఇది మల్బరీ చెట్టు అనమాట. పండ్లన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే కొత్తగా పూత రావడం కోసం ఆకులన్నీ తీసేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆకులన్నీ తీసేస్తేనే తొందరగా మనకి పూత అనేది వస్తుంది. ఈ మల్బరీ చెట్టు అయితే మేము తీసుకొచ్చినప్పుడు అయితే చిన్నగా ఉంది. దాంతో కాయలతో పాటే వచ్చిందనమాట. అయితే పెట్టిన దగ్గర నుండి మేమైతే పండ్లన్నీ అయిపోయిన తర్వాత నేను ఇలానే యూట్యూబ్లో చూశాను. ఆకులు తీసేస్తేనే కాయలు తొందరగా వస్తాయని, ఎక్కువగా వస్తాయని చెప్పేసి అంటే నేను ట్రై చేశాను అన్నమాట. ఫస్ట్ టైం బాగానే వచ్చినాయి. అలా ఫుల్ కాయలు వచ్చాయి అన్నమాట. మళ్ళీ మనం మొక్క ఏంటంటే ఎప్పుడైనా మనకు కనబడితే ఎక్కడైనా చిన్న మొక్క తీసుకొచ్చి పెడితే చెట్టు మొలుస్తుందన్నమాట. మన అంట్లు కొనక్కర్లేదు. ఫ్రూట్స్ అయితే చాలా బాగుంటాయి. చూడండి, నేనైతే మొత్తం ఆకులన్నీ తీసేస్తాను అనమాట. అక్కడక్కడ చిగుర్లు ఉంటాయి కదా, అవి అయితే ఉంచుతాను నేను. చెట్టు మొదల్లో అయితే నేను నాచుపూల చెట్టు వేసాను అనమాట. అదైతే మొత్తం పాకింది. పువ్వులు చాలా బాగా పూస్తున్నాయి. చూడండి, మంచి కలర్ఫుల్గా ఉంది కదా. కాకపోతే చెట్టుకు బలం ఉండదు, తీసేది ఇవన్నీ పువ్వులు పోస్తున్నాయని చెప్పి అలా ఉంచేసాను అనమాట. మనకి ఇలా ఆకులు తీసేసిన తర్వాత మనకి మళ్ళీ చిగురులతో పాటే కాయలు అనేవి వచ్చేస్తాయి అనమాట. అంటే సెపరేట్గా ఫ్లవర్ అనేది ఏమి ఉండదు. ఈ చెట్టు అయితే సంవత్సర కాలం కూడా కాయలు కాస్తూనే ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు కాయలు వచ్చిన తర్వాత పండ్లు పండిన వెంటనే మళ్ళీ ఆకులు తీసేస్తే మళ్ళీ పూత అనేది వచ్చేసిద్ది అనమాట. దీని సీజన్ అంటూ అయితే ఏమీ లేదు. మేము తెచ్చిన దగ్గర నుండి మాకైతే ఎప్పుడు కాయలతోనే ఉంటుందన్నమాట. చెట్టు చాలా బాగా పోస్తుందంతా. చూడండి, ఇలా చేసేస్తాను అనమాట. ఓన్లీ చిగురు అక్కడక్కడ ఉంచుతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.